యెహోవా మీద ఆనుకొనువాడు ధన్యుడు, యెహోవాను ఆధారపడిన వాడు ధన్యుడు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఆధారమా? పెద్దగా చెప్పు. మీరు నాకు ఆధారమా? అది నేను కూడా మిమ్మల్ని ఆధారం చేసుకునిగా పొర్రపాటును కూడా నమ్మను నేను అస్సలు. ఏమో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంబడిస్తారు, సీదర పుడితే ఎంతమంది లేరు పాస్టర్లు, ఆయనైనా అయింది. నేను అని సర్దుకుంటే ఏం చేస్తా అయింది. నేను మిమ్మల్ని నమ్మాలా? నేను నమ్మను. అసలు ఏ మనిషి కూడా స్థిరుడు కాదు, అంత చంచలం ఎవరు నాకు తెలియదు అయింది. ఓ అబ్బా, ఎంతమందిని చూడలే నేను. అందుకే నేను ఆధారపడనుగా. మనిషి సంఘం మీద డిపెండ్ గాను, ఇంటోళ్ళు బయటోళ్ళునో, ఒకడే నా ఆధారం, నా ప్రభువే. కాబట్టి పాయింట్ నెంబర్ 1లో మీకు ఏం వివరించాను? యేసుకు వీపు చూపి మనుషుల వైపు తిరగొద్దని చెప్పా. వాడు ఎంత మొనగాడైనా, ఎంత నమ్మదగినవాడైనా, ఎంత వాగ్దానాలు చేసినా బుస్సే. మాట ఇచ్చి నెరవేర్చే సీన్ ఎవడికి లేదు, ఒక్కడే ఉన్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దమ్మున్నాడు, నా ప్రభు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇట్లా మనుషుల మీద ఆధారపడి చచ్చిపోతున్నారు బ్రదర్, అందుకని చెబుతున్నాను నేను. ఎండమావిలో నీళ్లు దేవులాడితే దొరుకుతాయి అంటాయా? ఎండాకాలం పోయేటప్పుడు హైవే మీద బైక్ వేసుకొని పోతుంటే తారు రోడ్డు మీద అన్ని మడుగులు మడుగులు ఉన్నట్టు కనపడుతుంది. దగ్గరికి పోతే చొక్క నీళ్లు ఉండవు. అది మనుషుల హృదయంలో ఉండే ప్రేమ. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా, తీరదే చెల్లెమ్మా, తీరదు తమ్మయ్యా. తమ్మయ్యా, తమ్ముడు, అంతే. ఓకేనా? లేదు, ఆయనకి నేనంటే ప్రాణం. ఆ అమ్మాయికి నేనంటే పిచ్చిరా, నీ పెండం పెట్టిదిరా రే అనాలి అనిపించింది నాకు. ఎందుకు నేను అంటాను, నేను అనను. దేవునికి స్తోత్రం. అది ఎవడు బాబు జాగ్రత్త నాయన అనాలనిపించింది, కానీ అనలే. మీరే జాగ్రత్త పడండి. నా ధర్మం నేను చెబుతా, దేవుడే పలికిస్తున్నాడు చెబుతున్నా. అయినా వినకుండా నువ్వు బాగా డీప్లోకి వెళ్ళావు అనుకో, ఓకేనా? ఆ కర్మ మీకు పట్టకూడదని చెబుతున్నా. ఎవరి ప్రేమను ఆశించొద్దు, దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరకదు. స్వార్థం, నటన ఒక దేవుని దగ్గరే దొరుకుతుంది. పిచ్చి తల్లి, ఆయన మోసం చేయడం. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా.
మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే. యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే. కల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా. ఎవరికైనా దయ కలిగి నీకు ఇంత సాయం చేశారంటే ఆ దయ ఆయన పుట్టించింది. లేకపోతే చూస్తా ఒక మెతుకు కూడా నీ ముఖాన్ని రాల్చరు అంతే. ఎవరన్నా నీకంత దయ చూపి సాయం చేశారంటే నా తండ్రి పుట్టించాడు నీ పట్ల దయ. ఎవరైనా నీకింత ఆదరించారంటే, నీకంత అండగా నిలబడ్డారంటే ఆ మమత, ఆ పిచ్చి మహారాజు నీ మీద వాళ్ళకు పుట్టించాడో లేకపోతే వాళ్ళకు ఉండదో. వాళ్ళ సొంత వాళ్ళ మీదే ఉండదు. నీకెందుకు సాయం చేస్తారు వాళ్ళు? మరి చేశారంటే ఎవరు చేపించారు? కథానాయకుడు ఎవరు? నువ్వు మయంపరచాల్సింది నా ప్రభుని. ఓకే, ఒకటి అయిపోయింది. రెండోది ఎటు చూడొద్దన్నాను? మనుషుల వైపు చూడొద్దన్నాను. మనుషుల వైపు అంటే ఎవరి వైపు చెప్తున్నా? చూసినట్టు షో చేయి, అంతేగా నిజంగా చూడవాకు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? హృదయంలో మాత్రం నువ్వు చూసేది ఒకవైపే. మరి కథ నడవాలిగా. నువ్వు ఇంటికి పోయి మీ భార్యకి వెళ్ళి చూసి, నేను నీకు నీ మీద ఆధారపడదలుచుకోలేదు అమ్మాయి, నేను ఎవరికి వెళ్ళి చూడదలుచుకోలేదు అన్నావు అనుకో, సాయంత్రానికి ఫుడ్ ఉండదు. ఆయనే పెడతాడులే వండుకొని తినట్టు. అర్థమైందా? కాబట్టి మనకు ఫుడ్ నడవాలి. కాబట్టి నేను యథార్థం చెబుతున్నా. కథ నడవాలి కనుక షో చేయటమే. హృదయం అంతటితో ఆయన మీద అనుకో. ఒకటి. రెండోది, పరిస్థితుల వైపు చూడొద్దు. కొంతమంది వీపు దేవుడికి వెళ్ళి తిప్పి ముఖం పరిస్థితుల వైపు తిప్పుతారు. ఇశ్రాయేలీలు కానీ కనాన్ దేశాన్ని పోయి ఆజానుబాహులు చూసినట్టు. ఎర్ర సముద్రం పాయలు చేయాలంటే ఎంత పెద్ద చెయ్యి కావాలండి. మోషే తన చేతి కర్రను సముద్రం వైపు చాపితే, చూడటానికేమో మోషే చేతి కర్ర మోషే, కానీ మోషే కుడి చేతి వైపున తన బలమైన బాహువు చాపి సముద్రాన్ని 2 పాయలు కొట్టింది దేవుని హస్తం.